ధనురాశి వారి ఆదాయం 14, వ్యయం 11. ధనురాశి వారి రాజపూజ్యం 5, అవమానం 6. ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనురాశి వారు ఒకంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఎందుకంటే జూన్ 1 వరకు కళత్ర స్థానంలో ఉన్నటువంటి సప్తమ స్థానంలో ఉండి మేలు చేసేటటువంటి బృహస్పతి అకస్మాత్తుగా జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోనికి ప్రవేశించడం కారణంగా ఒక సంవత్సరం పాటు అష్టమ గురువు యొక్క దోష ప్రభావాన్ని వీరు పొందవలసి ఉంటుంది. అయితే ఆ సమయంలో వీరికి సువర్ణమూర్తిమంతంగా ఉన్న కారణంగా పెద్ద దిగులును చెందాల్సిన అవసరం లేదు. కానీ రాహుకేతువుల వల్ల వీరు కొంచెం వ్యతిరేక ఫలితాలను పొందవలసి వస్తుంది. ఎందుకంటే డిసెంబర్ వరకు కూడా చతుర్థ దశమ స్థానాల్లో రజతమూర్తులుగా ఉన్నారు. తరువాత తృతీయ నవమ స్థానాల్లో సువర్ణమూర్తివంతంగా ఉన్నారు. తృతీయ స్థానంలో సువర్ణమూర్తివంతంగా ఉన్న కారణంగా డిసెంబరు నుంచి కూడా 2026 డిసెంబర్ నుంచి ఏడాదిన్నర వరకు కూడా 28 వరకు కూడా సుమారుగా రాహుకేతువులు ఈ ధనురాశి వారికి మంచి మేలు చేసేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అయితే శని అర్ధాష్టమ శని కారణంగా కొంత మాతృ సంబంధమైనటువంటి అర్ధాష్టమం అంటే చతుర్థ స్థానం కాబట్టి చతుర్థ స్థానం మాతృస్థానము వాహన స్థానము కూడా కాబట్టి మాతృకారకంగా వర్గం నుంచి కొన్ని లోపాలు వారికి కొంత అనారోగ్యం చేసే సూచనలు, అలాగే వాహన విషయాల్లో కొద్ది విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని సూచించడం జరుగుతుంది. కాబట్టి బి కేర్ఫుల్గా ఉండి మీరు ఈ యొక్క మరింతగా మీరు అనుకున్నటువంటి ప్రణాళికల్ని బృహస్పతి యొక్క సహకారంతో మీరు నెరవేర్చుకుందురుగాక.